చందువార్కి న్యూస్ కి స్వాగతం. బ్రిటన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థత, హుటాహుటిన హాస్పిటల్ కి తరలింపు. పంజాబ్ పై బెంగళూరు రాయల్స్ విజయం, సంబరాలు చేసుకుంటున్న యువత. బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారు, ఇబ్బంది పెట్టిన ఎవరిని విడిచిపెట్టాం. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దే వద్దు, కంటైనర్ను తగలబెట్టిన 3 జేసీబీలను ధ్వంసం చేసిన గ్రామ ప్రజలు. యువగళం పాదయాత్రపై పుస్తకం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పుస్తకాన్ని అందజేసిన నారా లోకేష్. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమం, పాల్గొన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు. ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం పునః ప్రారంభం, మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చీపురుపల్లిలో వెన్నుపోటు దినం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వేదికపై మాట్లాడుతూ బొత్స ఒక్కసారిగా వడదెబ్బతో కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడున్న వైకాపా నేతలు ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఏలూరులో ఐపీఎల్ ఫైనల్లో పంజాబ్ పై బెంగళూరు రాయల్స్ విజయం సాధించడంతో అభిమానులు భారీగా రోడ్డు మీదకి చేరుకుని బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. కార్పొరేటర్ పెడుతున్నటువంటి ఇబ్బందులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న సర్దార్ కుటుంబాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మైనారిటీ సెల్ అధ్యక్షులు గౌసుద్దీన్ బుధవారం పరామర్శించారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరాలని, లేకపోతే కట్టుకున్న ఇల్లును కూల్చివేస్తారని బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్ శపథం చేశాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జీహెచ్ఎంసీ అధికారులతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఇండ్లను సీజ్ చేయిస్తున్నారని అన్నారు. నిరుపేదల ఇండ్లు కట్టుకుంటే బోరబండ కార్పొరేటర్ లక్షల కొద్దీ వసూలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు ఇండ్లను కూల్చివేయడం, సీజ్ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క టార్గెట్. అయ్యప్ప సొసైటీలో 0 పర్మిషన్ బిల్డింగ్ కట్టుకుంటే కూల్చివేతలు చేపట్టారు. 70 గజాలతో నిరుపేదలు ఇండ్లు కట్టుకుంటే కూల్చివేస్తారా? సర్దార్ ఆత్మహత్యకు కారణమైన కార్పొరేటర్ను ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేయలేదు. సర్దార్ ఆత్మహత్యకు కారణమైన కార్పొరేటర్ను అరెస్టు చేయకపోతే బోరబండలో ధర్నా చేపడతామని అన్నారు. బాధ పెట్టి వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పెడితే ఇలా సర్దార్ పైనుంచి చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా బాధకు తట్టుకోలేక నా పిల్లల్ని నేను రక్షించుకోలేను, నా ఇల్లు డిమాలిషన్ చేస్తారేమని భయపడి భయభాంతులతోని పైనుంచి చనిపోవడం అంటే ఇది నిజంగా బాధాకర విషయం. ఇది ఆలోచన చేయాలి పిసిసి అధ్యక్షుడు. ఇక్కడ మా కార్యకర్తలు గెలిపించేటువంటి వ్యక్తులే ఇలా మా కార్యకర్తలను పానాలు కొలుస్తున్నారంటే ఇదంతా అన్యాయం. ఒకసారి పిసిసి అధ్యక్షుడు ఆలోచన చేసుకోండి. హైదరాబాద్ నగరంలో మీ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్త దుర్మార్గాలు అంతా ఇంత లేవు. బిల్డింగ్ కడితే పాపం ఉంది. పక్కకి ఈ నుంచి కనీసం 300 మీటర్ దూరంలో అయ్యప్ప సొసైటీ ఉంటుంది. మరి అయ్యప్ప సొసైటీలో 10-15 ఫ్లోర్లు పోతే 0 పర్మిషన్ ఉంటుంది, అది ముట్టారు. అది మాత్రం డబ్బులు వసూలు చేస్తారు, వాళ్ళని కొట్టారు. నిరుపేదలైనటువంటి సర్దార్ వంటి వాళ్ళ మీదకి వచ్చి చిన్న 50 గజాల ఇల్లు కట్టుకుంటే వాళ్ళు గూలగొట్టి వాళ్ళ ప్రాణాన్ని ఇలా బలికొన్నారంటే ఈ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గం ఏంటో తెలుస్తా ఉంది.
తిరుపతి జిల్లా చంద్రగిరి కోటలోని 11వ యోగా అంతర్జాతీయ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పులివర్తి నాని, కలెక్టర్ వెంకటేశ్వర్లు, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి హాజరయ్యారు. మే 21వ తేదీ నుంచి నెల రోజుల పాటు ప్రముఖ ప్రాంతాల్లో యోగా వేడుకలు నిర్వహిస్తున్నారని తెలిపారు ఎమ్మెల్యే. Exhale, bend to right side. Inhale, come back. Exhale, bend to left side. Inhale, come back. Exhale. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, come back. Exhale, release your hands. Next. సమస్థితి కాలు దగ్గరగా పెట్టి నిల్చొని ముందుకు వచ్చేయండి మ్యాట్ లో. ఎందుకంటే మనం లెగ్ వెనక్కి తీసుకోవాలి. త్రికోణాసనం మేము మర్చి కూర్చోలేము అన్నవాళ్ళు కాళ్ళు ముందుకు చాపి కూర్చోండి. 2 చేతులు చిన్ముద్ర పెట్టుకోండి. యాంటీ క్లాక్ వైజ్ లెఫ్ట్ టు రైట్. 1. ఆర్సీబీ సాధించింది ఐపీఎల్ ట్రోఫీ నిరీక్షణకు ముగింపు పలికింది. ఐపీఎల్ కప్ను ముద్దాడాలనే కోహ్లీ కల తీరింది. ఐపీఎల్ 2025 ఛాంపియన్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. కొత్త ఐపీఎల్ ఛాంపియన్గా అవతరించింది. ఫైనల్లో పంజాబ్ కింగ్స్ను ఓడించింది. గెలుపును ఎంజాయ్ చేస్తున్న యువత విశాఖ సాగర తీరంలో సందడి చేశారు. బాణసంచ కాలుస్తూ హంగామా చేశారు. భారీగా యువత తరలి రావడంతో సాగర తీరం యువతి కేరింతలతోటి కోలాహలంగా మారింది. జోగులాంబ గద్వాల్ రాజోలి మండలం పెద్ద ధన్వాడ ఇంధనాల ఫ్యాక్టరీ జోగులాంబ గద్వాల రాజోలి మండలంలోని పెద్ద ధన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేకంగా పలు గ్రామాలు ప్రజలు కదిలారు. పనులు చేయడానికి వచ్చినటువంటి కంటైనర్లను తగలబెట్టి 3 జేసీబీలను రాళ్లతో ధ్వంసం చేశారు. కార్మికుల కోసం వేసిన షెడ్లు ఆందోళనకారులు తగలబెట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ప్రజలకు మధ్య తోపులాట జరిగింది. కోసం మమ్మల్ని అందరూ కోసం పెట్టారు. ఇంతమంది అక్కడికి వెళ్ళండి.
రద్దు చేయాలి. వీళ్ళకు ఒక అపోహ ఉంది, అది డ్యామేజ్ టు హార్మ్ఫుల్ టు హ్యూమన్ లైఫ్ అని చెప్పేసి. బట్ ఆల్ ఆస్పెక్ట్లో వాళ్ళంతా క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే మనకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. కౌన్సిలింగ్ చేస్తూ వస్తున్నాము, వద్దు ఎందుకంటే లాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది కాబట్టి మళ్ళా ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ వాళ్ళు ఏం కన్స్ట్రక్షన్ ఏం చేసుకోవట్లేదు, జస్ట్ టెంట్లో వేసేసరికి వీళ్ళకి అనుమానం వచ్చింది. చెప్పినా వినకుండా ట్రెస్పాస్ చేశారు, ఒక 3 టెంట్లు డ్యామేజ్ చేశారు. బోరబండలో బీఆర్ఎస్ నాయకులు ఆత్మహత్యకు బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ కారణమంటూ బీఆర్ఎస్ నినాదాలు చేశారు. ఈ రోజు నిజంగా వెరీ సాడ్. ఆ పర్సన్ ఇవాళ సూసైడ్ చేసుకుని చనిపోవడం చాలా బాధాకరం. కానీ ఈ రోజు నా మాట వింటారా ఈ రోజు ఆ పర్సన్ ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో చాలా బాధాకరం. అయితే వినండి, అయితే ఈ రోజు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. పోలీస్ దాంట్లో ఎఫ్ఐఆర్ ఉంది. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట చెరువులో దూకి వృద్ధురాలు ఆత్మహత్యయత్నం చేసింది. అయితే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి ఆమెను కాపాడారు. ఇంట్లో కొడుకులు కోడళ్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెబుతుంది ఆ వృద్ధురాలు. ఆటో పంపిద్దాం, మరి ఆ లోకల్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ పంపిద్దాం. కూర్చో మేడం, కూర్చో. ఏడున్నాడు కొడుకు? ఈయననా? నేను కూర్చోమ్మా, కూర్చో. ఎండలో కూర్చో, ఎప్పట్లో ఏం కూర్చో, ఎండలో కూర్చోని. కూర్చో అమ్మా, ఏం కాదు, కూర్చో. రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చేసిన యువగళం పాదయాత్రపై పుస్తకం రూపొందించారు. ఈ పుస్తకాన్ని నారా లోకేష్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి బుధవారం ఉదయం రాష్ట్ర సచివాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ లోకేష్ కి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. నాటి రాక్షస పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో యువగళం పాదయాత్ర సఫలీకృతమైందన్నారు పవన్ కళ్యాణ్. ఆనాటి అనుభవాలను కళ్ళకి కట్టినట్లుగా పుస్తక రూపంలో తీసుకురావటాన్ని ప్రశంసించారు ఉప ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ఇతర మంత్రులు అధికారులు పాల్గొన్నారు.
సర్వేపల్లి నియోజకవర్గం వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలను నిర్వహిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండల కేంద్రంలో నిర్వహించిన వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఎంపీ మద్దెల గురుమూర్తి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితమ్మ పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి శ్రీమతి విడుదల రజని ఆధ్వర్యంలో జరిగిన వెన్నుపోటు దినం కార్యక్రమం. చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూటమి ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు చిలకలూరిపేట పట్టణం నర్సారావుపేట రోడ్డులోని మాజీ మంత్రి శ్రీమతి విడుదల రజని నివాసం నుంచి ఈ ర్యాలీ బయలుదేరి ఎన్ఆర్టీ సెంటర్, భాస్కర్ సెంటర్, చౌత్ర, గడియారం స్తంభం, విశ్వనాథ్ సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి చిలకలూరిపేట తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్, ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ల సూచనల మేరకు ప్రభుత్వం తరపున ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారం కొరకు ముఖాముఖి కార్యక్రమం పునః ప్రారంభం చేస్తున్నట్లు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.